జ్ఞాపకార్థంగా ఆయన సన్నిధికి ఏం చేరుతున్నాయి? ముందు చెప్పాను ప్రార్థనలు. 2 మన స్తుతి ఆరాధన వెళుతుంది అక్కడికి. ఇక్కడేమో ప్రకటన 8, ఇప్పుడు కీర్తనలు 8 చూద్దాం. కీర్తనలు 8వ కీర్తనలో 1వ వచనం నుంచి చూడు, లేదా 2వ వచనం నుంచి చదువు. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. మీరు నేను ఇటుకలతో గోడ కట్టాలి అంటే నా దగ్గర తాపి తూకం అంటే మట్టపు గుండు ఉంటాయి నా దగ్గర. మిగిలినదంతా మీరు ఇస్తే నేను గోడ కడతా. ఇటుకలు మీరు ఇవ్వాలి, మాల్ మీరు ఇవ్వాలి, సిమెంటు, నేను గోడ కడతా. అంటే ఇప్పుడు వస్తువులు మీరు నా దగ్గరికి ఇస్తేనేగా, నా దగ్గరికి చేరితేనేగా నేను కట్టేది, చేరకుండా కడతానా? రైట్. మన స్తుతులు బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు అన్నాడు. బాలులంటే స్తుతి చెప్తారు. పాలు తాగే చంటి పిల్లలు ఎలాగూ స్తుతిస్తారు దేవుణ్ణి? చంటి పిల్లలు అంటే చనుబాలు త్రాగే పిల్లలు, ఊహ తెలియని పిల్లలు, మంచి చెడ్డల తెలివి ఏమాత్రం గ్రహింపు లేని పిల్లలు, చంటి పాపలు. కానీ బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపిస్తున్నావు అన్నాడు. ఎవరి చంటి బిడ్డలు, ఎవరి బాలురు? భౌతికంగా అంటే శారీరకంగా చంటి పిల్లలు బాలులు కాదు, ఆధ్యాత్మికంగా. ఇప్పుడు మీలో కొత్తగా ప్రభువులోకి రక్షింపబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వాళ్ళు ఆయన దృష్టిలో చంటి పాపలుగా పరిగణించబడతారు. కొంతకాలం విశ్వాసంలోకి వచ్చి ఎదిగినటువంటి వాళ్ళు బాలురుగా, ఇంకా ఎదిగినటువంటి వాళ్ళు యవనులుగా, వయస్సు వచ్చిన వారిగా పరిగణించబడతారు. ఆ మాట కొరింథీ పత్రిక 3లోనూ హెబ్రీ పత్రిక 5లోనూ మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూడు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను మీకు ఒకడు మళ్ళా బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. ఆ పాలు త్రాగే ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. అద్దుగో మీరు శిశువులు అన్నాడు అంటే చంటి పాపలు అన్నమాట. ఓకే. 1 కొరింథీ 3. పెద్దలైనట్టు నీతో నేను మాట్లాడట్లేదు, పసిపిల్లలని క్రీస్తు యేసునందు ఇంకా పసిపిల్లలని మీతో మాట్లాడుతున్నాను అన్నాడా? అనలేదా? సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేని శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అదండి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు. ఇక్కడ పాయింట్ ఏంటంటే బాగా ఆత్మీయతలో ఎదిగిన వాళ్ళు స్తుతిస్తేనే దేవుడుగా లక్ష్య పెడతాడనేది కాదు. క్రొత్తగా రక్షణలోనికి వచ్చి క్రీస్తు యేసునందు అప్పుడే కళ్ళు తెరిచినటువంటి నూతన సృష్టిగా ఉన్నవారు సహా స్తుతించినప్పుడు దేవుడు దానిని కూడా పరిగణిస్తాడు, దాన్ని కూడా తీవ్రంగా తీసుకుంటాడు. వాటి మూలముగా ఆయన మన కోసం ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు. ఇప్పుడు చెప్పండి, కొత్తగా రక్షణలోకి వచ్చిన వాళ్ళైనా, అసలు ఇంకా రక్షణలోనికి రానటువంటి స్థితిలో ఉన్న వాళ్ళైనా, ఆల్రెడీ రక్షణలోకి వచ్చి ఒక అంతస్తుకి ఎదిగిన వాళ్ళైనా, మనం చెల్లించేటువంటి స్తుతులు దేవుడు గైకొని ఒక దుర్గాన్ని స్థాపిస్తున్నాడంటే ఆయన దగ్గరికి వెళితేనా వెళ్ళకపోతేనా? వెళ్తేనా వెళ్ళకపోతేనా? ఇప్పుడు కూడా మనం పాడుకోవచ్చు కదా. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు,
ధీరుడా, సర్వయుగములలో సజీవుడవు. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా. ఇక్కడ స్తుతులతో దుర్గం అనే పదాన్ని మెన్షన్ చేశారు, అందుకు పాడాను. స్తుతులతో దుర్గాన్ని స్థాపిస్తున్నాడంటే స్తుతి ధూపమై వెళుతుందా లేదా? యాడికి వెళ్తుంది? జ్ఞాపకార్థముగా ఆయన సన్నిధికి చేర్చబడుతుంది. అందుకే స్తుతించుటలో, దేవుణ్ణి ప్రస్తుతించుటలో, ప్రశంసించుటలో, ఆయన ఘనకార్యములను తలంచుటలో మనం పిసినారులుగా ఉండకూడదు. అర్థమైందా? కొంతమంది పొదుపుగా స్తుతిస్తారు. ఎక్కువ స్తుతిస్తే దేవుడు దెబ్బతింటాడని ఎక్కువ ఆయనను ఘనపరిచి, ఆయనను ప్రశంసించి, ప్రస్తుతించి, ఆయన ఘనకార్యాలను తలపోసి, ఆయనను మనసారా కొనియాడటం అనేది చెయ్యరు. చాలా పొదుపుగా, జాగ్రత్తగా, అంటే ఎక్కువ చేస్తే మళ్ళీ దేవుడు ఎఫెక్ట్ అవుతాడేమో, దెబ్బతింటాడేమో పాపం అని చాలా పిసినారులుగా ఉంటారు. కానీ కొంతమంది భక్తులు అలా ఉండరు. దేవుని స్తుతించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రతి దాన్ని బట్టి స్తోత్రం చెప్పుకుంటూనే ఉంటారు. నిద్ర లేవగానే తండ్రి, చాలామంది రాత్రే తెల్లార్చుకున్నారు, నేను తెల్లవారి లేచి ఇంకా సజీవంగా ఉన్నానంటే నీకు ఇంత మాత్రం హెల్తీగా ఉన్నాను అంటే స్తోత్రం, నీ దయా. ప్లేట్ ముందు పెట్టుకొని టపీ టపీ తింటాం కాదు, కొంతమంది ఎగబడి తినే పనిలోనే ఉంటారు. అది లేక చాలామంది పస్తులతో బక్కచిక్కి ఎండిపోయి ఉన్నారు, సరైన తిండి లేక. నీకు ఆ ప్లేట్లోకి అంత ఆహారం వచ్చిందంటే మహానుభావుడి దయ. కొన్ని చోట్ల ప్రజల పరిస్థితి ఎలా ఉందనుకున్నావు? డబ్బులున్నా తిండి లేదు. కానీ నీకు ఆ పరిస్థితి లేకుండా ఉన్నంతలోనే నీకు సమృద్ధి ఆహారం ఉండేటట్టు చేశాడు. మరి స్తోత్రం చెప్పొద్దు? ఎగబడి తింటమేనా? హల్లెలూయా. ఒక హోటల్లో దైవజనుడు కూర్చొని ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఆ ఎదురు యేసు ప్రభు అంటే గిట్టనోడు, ఈ మతోన్మాది లాంటి ఒకడు కూర్చున్నాడు. మతోన్మాది ఈయన వెటకారం చేయాలి, క్రిస్టియన్ లాగా ఉన్నాడు అనేది అర్థమైంది వాడికి. అరే కూర్చున్నాడు, ఎదురు వాడు కూర్చున్నాడు. ఇంతలోకి ఈయన ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది. రాగానే ఇతను ఏం చేస్తాడు వాడికి తెలుసు, ప్రార్థన చేసుకొని తింటాడు. ఫస్ట్ థ్యాంక్స్ చెప్తాడు, కృతజ్ఞతలు తండ్రి, అన్నం నాకు ఇచ్చినందుకు, లేకపోతే ఈ ఫుడ్ నాకు ఇచ్చినందుకు, లేకపోతే ఏదన్నా బ్రేక్ఫాస్ట్ అనుకోండి, టిఫిన్ చేశాడు, ఆ టిఫిన్ నాకు ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి అని స్తుతించుకొని, ఇందులో ఏ దోషం లేకుండా అనుకొని ఒక మాట అనుకొని తింటాడు. సహజంగా క్రైస్తవుడు అనేవాడు పద్ధతి అది. అంటే కొంతమందికి ఏం బట్టోలే ఎగబడి తింటానే ఉంటారు, తపనగా. వచ్చిందాకా ఆలస్యం, నోట్లో కుక్కిందాకా ఆలస్యమే కొంతమందికి. ఈయనలాగా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొని, థ్యాంక్స్ చెప్పుకొని తినటం ఆరంభిస్తే, నువ్వు కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నావు? దేవునికి థ్యాంక్స్ చెబుతున్నావా? దేవునికి స్తుతిస్తున్నావా? దేవునికి ప్రార్థన చేస్తున్నావా? ఇది మన కష్టార్జితం. ఆయనకి స్తుతి నేనైతే ఏం పట్టించుకోను. నేనైతే నా కష్టార్జితం కాబట్టి నేను తినేస్తాను అన్నాడట. ఆయన తింటా నవ్వుతా ఆ మాట అంట, మా కుక్క కూడా అంతే చేసేది సార్ అన్నాడంట. మా కుక్క కూడా, మా ఇంట్లో పెంపుడు కుక్క ఉందండి, మా కుక్క కూడా సేమ్ అంతే చేసిద్దండి, నేను అలా చేయటానికి కుక్కను కాదుగా అన్నాడట. మీకు అర్థమైందా? కుక్కకి ఎప్పుడన్నా మాంసం ముక్కేసి చూసారా? బిస్కెట్ వేసి చూసారా? ఏదన్నా పదార్థం వేసి చూసారా? ఎప్పుడన్నా నీకెళ్ళి ప్రేమగా నువ్వు పదార్థం వేయగానే ఎగబడి తినకుండా, అమ్మగారు
నాకేశారా? అయ్యగారు నాకు మాంసం ముక్కే, నాకే. చాలా థ్యాంక్స్ అయ్యగారు. నాకు బా అని ఎప్పుడన్నా కుక్క ఫీలింగ్ ఇవ్వటం చూసారా మీరు? చూసారా? నువ్వు విసిరిన సెకండ్లోనే అది తినకపోతే అప్పుడు అడుగు. నువ్వు అట్లా విసిరావనుకో, ఎంత స్పీడ్గా వచ్చిందంటే అంత స్పీడ్గా వచ్చి టపిమని నోట్లు వేసుకొని ఆ పొడవైన నాలుగుతో మళ్ళీ ఆ మూతి మీద ఉన్న దుడిచేసుకొని వాట్ నెక్స్ట్ అన్నాడు చూస్తుంటుంది. ఇంకొక మొక్క వేసే ఛాన్స్ ఏమన్నా ఉందా అన్నట్టు. ఏం చేద్దాం, కుక్క బతుకు అది. దాని దగ్గర నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, నేర్చుకోకూడమే ఉన్నాయి. వాటిలో ఇదొకటి. ఎప్పుడన్నా నేర్చు చూసారా? ఈరోజు ఇంటికి వెళ్ళి ట్రై చేయండి. దానికి ఇష్టమైన పదార్థం అలా విసరండి. అది కృతజ్ఞతాభావంతో నీకెళ్ళి చూసి తింటుందా, లేకపోతే విసిరిన తోడని ఎగబడి తినేస్తుందో చూడు. స్తోత్రం. నూతన వస్త్రాలు తెచ్చుకుంటారు కొంతమంది. ఇక ఆ ప్యాక్లోంచి ఓపెన్ చేసిన దాకా దడే, వేసుకున్న దాకా దడే, కట్టుకొని అద్దం ముందుకు పోయి చూసుకొని 33 సార్లు బాగుందా అని అడు తిరిగి ఇటు తిరిగి వెనక్కి తిరిగి చూసుకున్న దాకా తపనే. ఆ వస్త్రాన్ని అట్లా చేత పట్టుకుని, ఇది నీ దయతో ఇచ్చావయ్యా, కృతజ్ఞతలను ఒక్క మాటని ధరిస్తే ఎంత బాగుండు, ఇంకా 4 ఇచ్చును కదా ఆయన. నీవు ఆయనను స్తుతించడానికి బోల్డని కారణాలు, ఒక రోజులో ఎన్నో కారణాలను సూచిస్తూ నువ్వు దేవుణ్ణి స్తుతించవచ్చు. కృతజ్ఞతాస్తుతి అది. అలాగే అనేకులను కాపాడమని విజ్ఞాపనలో చేస్తూ కూడా స్తుతించవచ్చు. అది విజ్ఞాపన కొరకు, ఆ విజ్ఞాపన నెరవేర్చమని స్తుతి. నెరవేర్చినందుకు స్తుతి చెప్పొచ్చు, నెరవేర్చమని కూడా. ఏ విధము చేతనైనా నీవు దేవుణ్ణి స్తుతించుచు ప్రభు స్తుతిలో నువ్వు కానీ ఒక దినాన్ని గడపగలిగితే ఎంత భద్రతో మనకి. డౌటే లేదు, భద్రత ఉంది నీకంతే అన్నాడు. స్తుతుల మూలమున బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు. ఒకవేళ పెద్దల స్తుతుల మూలమున అన్నట్టయితే మనం ఇబ్బంది పడేవాళ్ళం. కానీ ఇక్కడ ఏమన్నాడు తెలుసా? పెద్దల ప్రస్తావనేదేలా, బాలురు చంటి పిల్లలు. అంటే పడతా లెగుస్తున్న వాళ్ళ స్థుతిని కూడా ఆయన అంగీకరిస్తున్నాడు. చిన్నపిల్లల కింద కట్టుకొని ఓర్చుకుంటున్నాడు. ఇక చూడండి, మరి మన స్థుతులకు విలువ ఉందా లేదా? మరి ఎందుకంటే ఇంత పిసిని కొట్టుల్లాగా ఉంటాం స్తుతించడంలో. వస్త్రాల దగ్గర నుంచి, ఆరోగ్యం దగ్గర నుంచి, ఆయుష్ దగ్గర నుంచి ప్రతి దినము ఆయన సిలువను గుర్తు చేసుకొని, ఆయన ప్రేమను గుర్తు చేసుకొని, త్యాగాన్ని గుర్తు చేసుకొని, నీ రక్షణను గుర్తు చేసుకొని, లోకంలో అన్ని జనులు చూసినప్పుడల్లా నువ్వు దేవుడిని స్తుతించవచ్చు. ఎందుకంటే వారి వలె ఉండకుండా నీ కళ్ళు దేవుడు వెలిగించినందుకు. వాళ్ళు పిచ్చి చేష్టాలు చేస్తున్నప్పుడల్లా నువ్వు దేవుడిని స్తుతించవచ్చు. ఎందుకో తెలుసా? వాళ్ళలాగా నువ్వు లేవు. లేకపోతే నువ్వు కూడా అదే డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తివి గతంలో. ఆ డిపార్ట్మెంట్ నుంచి నేను బయటికి తీసుకొచ్చి పరలోకపు డిపార్ట్మెంట్లో చేర్చాడు నిన్ను. ఇప్పుడు వాళ్ళు చేసే పనులన్నీ సోది పనులు నీకు అర్థమవుతున్నాయి. వారి నాయన నేను కూడా చేశాగా, ఈ పిచ్చి పని, ఈ చాదస్త పనులు నేను కూడా చేశాగా. అసలు ఏమన్నా పర్థం అయినంత అయినవి ఏమన్నా ఎందుకు చేస్తున్నారో, ఏం చేస్తున్నారో ఏమన్నా. ఆ చాదస్త పనులు, ఆ పిచ్చి పనులు చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? ఏమి అనిపించట్లేదా? అట్లయితే నీ మైండ్ సరిగా పని చేయట్లే. వాళ్ళు పిచ్చి పనిలో నీకు కనపడ్డప్పుడు ఖచ్చితంగా నీలోంచి ఒక స్పందన రావాలా. ఏంటంటే, దేవా నీకు స్తోత్రం అయ్యా అని. ఎందుకు నా కుమారుడా స్తోత్రం, ఎందుకు నా కుమారి స్తోత్రం అంటే, ఈ పిచ్చి గుంపులోంచి నన్ను బయటికి లాగినందుకు, ఈ అజ్ఞానాంధకారంలో నుంచి, ఈ సోది చేష్టాల్లోంచి, ఈ చాదస్త పనుల్లోంచి, ఈ మెట్టల్లోంచి నన్ను బయటికి లాగినందుకు, ఈ
చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోకి నన్ను పిలిచి ఈరోజు నా అడుగులన్నీ జ్ఞానయుక్తంగా వేసేటట్టు చేశావే. నేను ఏది చేసినా దానికి ఒక అర్థం పరమార్థం ఉండేటట్టు చూసుకోవటానికి నా కళ్ళు వెలిగించావే. మరి నిన్ను స్తుతించకపోతే ఎట్లయ్యా? స్తుతించాలా. వాళ్ళు ఎందుకు సంపాదిస్తున్నారో తెలియదు, ఎందుకు బతుకుతున్నారో తెలియదు, ఎందుకు అంతసేటు ఖర్చులు పెడుతున్నారో తెలియదు, సత్య అడిగిపోతారో తెలియదు, వాళ్ళ జీవితానికి ఉన్న అర్థం పరమార్థం ఏంటో తెలియదు. కానీ నాకు జీవిత విలువలు నేర్పావు, ఎందుకు పుట్టానో చెప్పావు, ఏం చేయాలో చెప్పావు, సత్య ఎక్కడికి వస్తానో చెప్పావు, నా విమోచనార్థం ఏం చేశావో స్పష్టపరిచావు, నా జీవితానికి ఉన్న సార్థకత ఏంటో, ఏమేం చేస్తే నా బ్రతుకు ధన్యమైద్దో మొత్తం చెప్పావు కదయ్యా నాకు. నేను చదివితే ఎందుకు చదవాలో చెప్పావు, ఉద్యోగం చేస్తే ఎందుకు ఉద్యోగం చేయాలో చెప్పావు, పైసలు సంపాదిస్తే దాన్ని ఎందుకోసం సంపాదించాలో చెప్పావు, ఒక అధికారాన్ని పొందితే ఎందుకు అధికారం పొందాలో నేర్పావు, ఒక హోదాను పొందితే అది ఎందుకు పొందాలో నేర్పావు. నేను ఏది స్వతంత్రించుకున్నా అది ఎందు నిమిత్తమో నాకు తెలుసు, చాలామందికి తెలియదు. అలా అర్థం లేని బ్రతుకు నాకు లేకుండా ఒక అర్థవంతమైన జీవితం ఇచ్చినందుకు ఈ అన్ని జనులను చూస్తుంటే, ఈ అమాయకులను చూస్తుంటే నీకు చాలా వందనాలయ్యా. వాళ్ళని రక్షించమని వందనాలు, వాళ్ళలాగా నేను ఉండకుండా నన్ను కాపాడినందుకు వందనాలయ్యా. అది పాయింటా కాదా? ఇలా ప్రతిదీ కూడా కొంచెం మైండ్ పెట్టి దేవుణ్ణి ప్రేమించే మనసు నీకుంటే ప్రతి దానిలో స్తుతి నీకు దొరుకుతుంది. కాబట్టి మనం చెల్లించేటువంటి ప్రార్థనలే కాదు, మనం చేసే స్తుతి ఆరాధన సహితం ఆయన దగ్గరికి జ్ఞాపకార్థంగా చేరుతుంది. రోజులో కనీసం 4-5 పాటలు పాడావనుకో, మనసారా మనసు పెట్టి నిండు మనసుతో, ఆ పాటల్లో ఉన్న స్తుతి కూడా వెళ్ళిద్ది ఆడికి. ఇంకా చెప్పాలంటే ఆల్రెడీ పరలోకంలో చాలామంది స్తుతిస్తున్నారు ఆయన్ని, కానీ అక్కడ స్తుతి కంటే కూడా ఇక్కడి నుంచి వచ్చే స్తుతి అంటే ఆయనకి ఇష్టం అంట. ఎందుకో తెలుసా? పరలోకం స్తుతించడానికి అనువైన ప్రదేశం, ఇది పాపం నిండిన ప్రదేశం. ఇది స్తుతించడానికి అననుకూలమైన ప్రదేశం, అననుకూల వాతావరణం. అయినా ఇక్కడి నుంచి స్తుతి వస్తుందంటే ఖచ్చితంగా చెవొగ్గుతాడంట. మన స్తుతి ఆరాధన జ్ఞాపకార్థముగా ఆయన సన్నిధికి చేరుతుంది. మన కృతజ్ఞతా స్తుతి ఆయన సన్నిధికి చేరుతుంది. తత్ఫలితంగా మనకి భద్రతా వలయం ఏర్పడుతుంది. మన ప్రార్థనలు ఆయన సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడతాయి, సందేహం లేదు.